సమరయ స్త్రీ యొక్క తప్పులు శిష్యులకి తెలియలేదు. ఎందుకని? ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఊళ్ళోకి వెళ్ళారు రొట్టెలు కొనడానికి. వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత సమరయ స్త్రీ యొక్క పాపం వాళ్ళకి తెలియకుండా ఉండడానికి వాళ్ళని పోనిచ్చి ఆవిడతో మాట్లాడాడు ఒంటరిగా. అంత మంచి ప్రభు మన ప్రభు. మన ప్రభు వ్యక్తుల యొక్క తప్పుల్ని బయటపెట్టేవాడు కాదు, మనుషుల్ని ఎగతాళిలోకి తీసుకుని వెళ్ళేవాడు కాదు. ప్రేమ కలవాడు కనుక అనేక పాపాలని కప్పేటువంటి గొప్ప ప్రభు. నీ జీవితం నా జీవితం ఆయనకి బాగా తెలుసు. బయటపెట్టాడా? ఎవరికైనా చెప్పాడా? చెప్పలేదు. మన దేవుడు అలాంటి లక్షణాలు కలిగిన వాడు. అయితే ఎన్నిసార్లు చెప్పినా సరే వినకపోతే, ఎంత టీచింగ్ వచ్చినా దాన్ని తీసుకోకపోతే, దేవుడు అనేకమైన సార్లు తిరిగి తిరిగి ఎంతో ప్రేమపూర్వకంగా తన దాసులను పంపించి చెప్తున్నప్పుడు మన జీవితాలు మార్చుకోవడానికి మనకి ఇష్టం లేకపోతే, గాడ్ విల్ ఎక్స్పోజ్ అవర్ సిన్ఫుల్నెస్. ఇది ఒక గొప్ప ఉదాహరణ. ఏ మానవుడి యొక్క తప్పుని ఎక్కడ యేసుక్రీస్తు వారు చెప్పలేదు. యూదా ఇస్కరియోతు పాపం చేస్తే కూడా వాడు అక్కడ దానిలో డబ్బులు తీసుకుంటా వచ్చాడు. కానీ యేసుప్రభు వారు ఎప్పుడు కూడా డబ్బులు కొట్టేస్తున్నావేంటని కానీ, వేరే వాళ్ళతో చెప్పడం కానీ అలాంటిది ఏం చేయలేదు.